ఒక మ్యాచ్లో గెలవాలంటే బ్యాట్స్మెన్ ఎంత ఇంపార్టెంట్ రోల్ని పోషిస్తారో బౌలర్స్ కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ని పోషిస్తారు. మరీ ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళ పదునైన బౌలింగ్తో బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడుతూ వికెట్లను పడగొడతారు. అండ్ అలానే పవర్ ప్లేలో న్యూ బాల్తో ఇన్ స్వింగ్ అండ్ అవుట్ స్వింగ్ వేసి బ్యాట్స్మెన్ని కంగారు పెడతారు. అండ్ డెత్ ఓవర్స్లో యార్కర్స్ అండ్ వేరియేషన్స్ చేస్తూ రన్స్ని కట్టడి చేస్తారు. సో ఇవన్నీ ఫాస్ట్ బౌలింగ్లో ఉండే ప్లస్ పాయింట్స్. ఇక మైనస్లు చూస్తే వీళ్ళకి ఊరికే ఇంజురీలు అవ్వటం, బౌలింగ్లో కంట్రోల్ కోల్పోవటం అండ్ కన్సిస్టెన్సీ లేకపోవటం లాంటి కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఫాస్ట్ బౌలర్స్ మ్యాచ్ విన్నర్స్ గా మారాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిని తట్టుకొని నిలబడాలి. సో వాటన్నిటిని తట్టుకొని 2024 IPL లో పర్ఫామ్ చేయబోయే టాప్ 10 స్ట్రాంగెస్ట్ ఫాస్ట్ బౌలింగ్ టీమ్స్ గురించి ర్యాంకింగ్ వైజ్ గా తెలుసుకుందాం. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ అలానే నెక్స్ట్ చేసే క్రికెట్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. నెంబర్ 10 చెన్నై సూపర్ కింగ్స్. 2024 IPLలో అన్ని డిపార్ట్మెంట్స్లో స్ట్రాంగ్గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం వీక్గా ఉంది. వీళ్ళ స్క్వాడ్లో మంచి క్వాలిటీ బౌలర్స్ ఉన్నప్పటికీ వాళ్ళకి ప్లేయింగ్ లెవెన్లో అవకాశాలు రాకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ చెన్నై పిచ్లో ఆడతారు కాబట్టి అక్కడ కండిషన్స్ని బట్టి ఎక్కువ మంది స్పిన్నర్స్ని తీసుకుంటారు. సో కాబట్టి వీళ్ళు ఫాస్ట్ బౌలింగ్ పై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు. ఇక చెన్నై తరపున మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ గా ఆడే ప్లేయర్స్ ఒకసారి చూస్తే దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి అండ్ శార్దుల్ ఠాకూర్ ఆడే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ కొంతమంది అనొచ్చు పతిరానాని ఆడిస్తారేమో అని. కానీ పతిరానా ప్లేయింగ్ లెవెన్లో ఆడాలంటే కాన్వే, మోయిన్ అలీ, డార్లీ మిచెల్ అండ్ తీక్షణ నలుగురిలో ఒకరిని డ్రాప్ చేయాలి. సో మోస్ట్లీ వీళ్ళని డ్రాప్ చేసే కంటే పతిరానాని డ్రాప్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఒకవేళ ఫాస్ట్ బౌలర్స్ దగ్గర నుంచి ఎక్స్ట్రా ఓవర్స్ అవసరమైతే ఆ కోటాని శివం దూబే అండ్ డార్లీ మిచెల్ ఫిల్ చేస్తారు. లేదు పర్టికులర్ గా ఇంకో ప్యూర్ ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్తో వెళ్దామనుకుంటే అప్పుడు తీక్షణాన్ని డ్రాప్ చేసి పతిరానాని తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేదు అనుకుంటే సేమ్ అటాక్ తోనే వెళ్తారు. ఎనీవే అక్కడ కండిషన్స్ ని బట్టి చెన్నై వాళ్ళకి స్పిన్ లో బలం ఉంటే సరిపోతుంది. ఫాస్ట్ బౌలింగ్ స్ట్రాంగ్ గా లేకపోయినా సర్వైవ్ అవ్వచ్చు. నెంబర్ 9 ఢిల్లీ క్యాపిటల్స్. 2024 IPLలో బలహీనమైన ఫాస్ట్ బౌలింగ్ ఉన్న జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకటి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న ఫాస్ట్ బౌలర్స్ ప్రెజెంట్ ఫామ్ లేక లేదా ఇంజురీలతో ఇబ్బంది పడుతున్నారు. సో కాబట్టి వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ కొంచెం వీక్ గా ఉంది. ఇక ఢిల్లీ తరపున మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ గా ఆడే ప్లేయర్స్ ఒకసారి చూస్తే హెన్రిక్ నోక్యా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ అండ్ సుమిత్ కుమార్ ఆడతారు. ఇక వీళ్ళలో నోక్యా చూసుకుంటే ఇంజురీ వల్ల సెప్టెంబర్ నుంచి క్రికెట్ కి దూరంగా ఉన్నాడు. ఒకవేళ IPL టైం కి అవైలబుల్ గా ఉన్న అన్ని మ్యాచ్ల్లో ఆడతాడనే గ్యారంటీ లేదు. ఇక నోక్యాకి బ్యాకప్ ప్లేయర్ అయిన జాయ్ రిచర్డ్సన్ కూడా ప్రెజెంట్ అంత మంచి ఫామ్ లో లేడు. ఇక ముఖేష్ కుమార్ విషయానికి వస్తే రెగ్యులర్ గా ఇండియా టీంలో ఆడుతున్నప్పటికీ వికెట్స్ తీయలేకపోతున్నాడు. అదే విధంగా ఎక్స్పెన్సివ్ గా రన్స్ ఇచ్చేస్తున్నాడు. అండ్ లాస్ట్ ఇయర్ IPL లో కూడా మనం ఇదే చూసాం. ఇక ఢిల్లీకి పాజిటివ్ గా కనిపిస్తుంది కేవలం ఖలీల్ అహ్మద్ అండ్ సుమిత్ కుమార్. వీళ్ళిద్దరూ రీసెంట్ డొమెస్టిక్ క్రికెట్ లో మంచి ఫామ్ లో ఉన్నారు. సుమిత్ కుమార్ ఆల్రౌండ్ షో అదరకొడుతుంటే ఖలీల్ అహ్మద్ న్యూ బాల్ తో మంచి స్పెల్స్ వేస్తున్నాడు. ఇక వీళ్ళిద్దరికి తోడు నోక్యా అండ్ ముఖేష్ కుమార్ పర్ఫామ్ చేస్తేనే ఢిల్లీ ఫాస్ట్ బౌలింగ్ సెట్ అవుతుంది. లేదంటే ఫెయిల్ అయినట్టే. నెంబర్ 8 కోల్కతా నైట్ రైడర్స్. రీసెంట్ గా జరిగిన IPL ఆక్షన్ లో స్టార్క్ ని తీసుకొని ఫాస్ట్ బౌలింగ్ కి 1000 ఏనుగుల బలంగా పెట్టుకున్న KKR ఫాస్ట్ బౌలింగ్ లో స్టార్క్ ఒక్కడిపైన ఆధారపడి ఉంది. ఒకవేళ స్టార్క్ గాని ఫెయిల్ అయినా లేదా ఇంజురీ అయినా KKR పతనం ఖాయమనే చెప్పుకోవాలి. ఒకవేళ ఫాస్ట్ బౌలింగ్ లో స్టార్క్ ఒక్కడు పర్ఫామ్ చేసినా వీళ్ళు ఎలాగో స్పిన్ బౌలర్స్ తో మ్యాచ్ ని లాగిస్తారు. లేదు స్టార్క్ కూడా ఫెయిల్ అయ్యాడంటే ఇంకా KKR బౌలింగ్ లైనప్ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ ఆశలు మొత్తం స్టార్క్ వేసే 4 ఓవర్స్ పైన ఆధారపడి ఉన్నాయి. ఇక KKR తరపున మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ గా ఆడే ప్లేయర్స్ ఒకసారి చూస్తే మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా అండ్ ఆండ్రే రసెల్ ఆడతారు. ఇక వీళ్ళు ఇందాకే చెప్పుకున్నట్లు స్టార్క్ ఈ ఫాస్ట్ బౌలింగ్ లైనప్ కి ఒక గుండెకాయ లాంటి వాడు. తను సక్సెస్ అయితే టీం సక్సెస్ అవుతుంది, లేదంటే లేదు. ఇక రసెల్ విషయానికి వస్తే టీం కి వికెట్స్ అందించినప్పటికీ ఎక్స్పెన్సివ్ గా రన్స్ ఇస్తాడు. అండ్ అలానే ఒక్కోసారి ఇంజురీస్ కారణంగా బౌలింగ్ చేయటమే మానేస్తాడు. అసలు రసెల్ ఫిట్నెస్ ఎప్పుడు ఎలా ఉంటుందో తనకే అర్థం అవ్వదు. ఇక హర్షిత్ రాణా చూసుకుంటే పవర్ ప్లేలో మాత్రమే యాక్యురేట్ గా బౌలింగ్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ IPL లో కూడా మనం అదే చూసాం. ప్రెజెంట్ డొమెస్టిక్ క్రికెట్ లో పర్ఫామ్ చేస్తున్నప్పటికీ IPL లాంటి బిగ్ టోర్నమెంట్ లో ఎలా రాణిస్తాడనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. సో కాబట్టి KKR ఫాస్ట్ బౌలింగ్ లైనప్ లో స్టార్క్ తప్ప మరెవరూ ప్రామిసింగ్ గా కనిపించట్లేదు. నెంబర్ 7 లక్నో సూపర్ జైంట్స్. 2024 IPL లో లక్నో ఫాస్ట్ బౌలింగ్ స్ట్రాంగ్ గానే ఉన్నప్పటికీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫాస్ట్ బౌలర్ ఒక్కరు కూడా లేరు. అండ్ స్క్వాడ్ లో ఉన్న విల్లీకి కొద్దిగా గొప్ప ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ తనకు ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ కష్టమే అని చెప్పుకోవాలి. ఇక ఈసారి IPL లో లక్నో తరపున మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ గాడే ప్లేయర్స్ ఒకసారి చూస్తే మోషిన్ ఖాన్, శివం మావి అండ్ నవీన్ ఉల్లక్ ఆడతారు. అండ్ వీళ్ళకి తోడు మార్కస్ స్టోయినిస్ కూడా కొన్ని ఓవర్స్ ఫాస్ట్ బౌలింగ్ చేయగలడు. అండ్ అలానే వీళ్ళకి బ్యాకప్ చూసుకుంటే నవీన్ కి విల్లీ అండ్ జోసెఫ్ రూపంలో మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అండ్ ఇండియన్ బౌలర్స్ కి చూసుకుంటే యష్ ఠాకూర్, మయాంక్ యాదవ్ అండ్ యుధ్వీర్ సింగ్ లాంటి క్వాలిటీ యంగ్స్టర్స్ లక్నో స్క్వాడ్ లో ఉన్నారు. కేవలం ఎక్స్పీరియన్స్ ఒక్కటి పక్కన పెడితే లక్నో ఫాస్ట్ బౌలింగ్ ఈసారి పర్వాలేదనిపిస్తుంది. ఇక చూడాలి వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో అనేది.
నెంబర్ 6 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రీసెంట్ గా ఐపీఎల్ ఆక్షన్ ముగిసిన తర్వాత ఆర్సీబీ బౌలింగ్ లైనప్ చూసి వీక్ గా ఉందని చాలా మంది భావించారు. కానీ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసి చూస్తే వాళ్ళ బౌలింగ్ లైనప్ పర్వాలేదనిపిస్తుంది. కేవలం ఆర్సీబీ దగ్గర ఒక గన్ బౌలర్ మాత్రమే లేడు. అంటే బుమ్రా లాగా ఎకనామికల్ స్పెల్స్ వేసి వికెట్స్ తెచ్చిపెట్టే బౌలర్ ఆర్సీబీ దగ్గర లేడు. ఈ ఒక్క వీక్నెస్ తప్పించి ఆర్సీబీ బౌలింగ్ స్ట్రాంగ్ గానే ఉంది. ఈసారి ఐపీఎల్ ఆర్సీబీ తరపున మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ గా ఆడే ప్లేయర్స్ ఒకసారి చూస్తే మొహమ్మద్ సిరాజ్, ఎస్ దయాల్ అండ్ అల్జారీ జోసెఫ్ ఆడతారు. వీళ్ళతో పాటు బ్యాటింగ్ ఆల్రౌండర్ కెమెరాన్ కూడా కొన్ని ఓవర్స్ ఫాస్ట్ బౌలింగ్ చేయగలడు. ఇందులో సిరాజ్ విషయానికి వస్తే రెగ్యులర్ గా ఇండియన్ టీమ్ లో ఆడుతూ మంచి ఫామ్ లోనే ఉన్నాడు. అండ్ ఎస్ దయాల్ కూడా డొమెస్టిక్ క్రికెట్ లో బానే రాణిస్తున్నాడు. అల్జారీ జోసెఫ్ చూసుకుంటే రన్స్ ఇచ్చినప్పటికీ టీమ్ కి వికెట్స్ తెచ్చి పెట్టగల బౌలర్. కాబట్టి తనను తక్కువ అంచనా వేయకూడదు. అండ్ గ్రీన్ కూడా అవసరమైనప్పుడు మంచి బౌలింగ్ చేయగలడు. కాబట్టి ఆర్సీబీ ఫాస్ట్ బౌలింగ్ లైనప్ లో పెద్ద పెద్ద బడా బౌలర్స్ లేకపోయినా మంచి క్వాలిటీ బౌలర్స్ ఉన్నారు. వీళ్ళకి బ్యాకప్ చూసుకున్న ఫెర్గ్యూసన్, వైశాఖ్, విజయ్ కుమార్ అండ్ టాప్ ప్లే లాంటి మంచి బౌలర్స్ ఉన్నారు. టాప్ ప్లేక్ ఇంజురీ రూల్డ్ అవుట్ అని న్యూస్ వస్తున్నా ఇంకా ఐపీఎల్ నుంచి రూల్డ్ అవుట్ అని అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. అండ్ ఒకవేళ రూల్డ్ అవుట్ అయితే రీప్లేస్మెంట్ గా ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెంబర్ 5 గుజరాత్ టైటాన్స్. గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలింగ్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం వీక్ గా తయారైందనే చెప్పుకోవాలి. అండ్ దానికి మెయిన్ రీజన్ హార్దిక్ పాండ్యా లేకపోవటం. పాండ్యా ఉంటే ఫాస్ట్ బౌలింగ్ కి కొంచెం స్టెబిలిటీ యాడ్ అయ్యేది. ఎలానో ప్లేయింగ్ లెవెన్ లో ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు కాబట్టి హార్దిక్ పాండ్యా 4th ఫాస్ట్ బౌలర్ గా ఉండేవాడు. కాబట్టి గుజరాత్ కి ఈసారి అడ్వాంటేజ్ లేదు. ఈసారి జీటీ తరపున మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ గా ఆడే ప్లేయర్స్ ఒకసారి చూస్తే మొహమ్మద్ షమి, స్పెన్సర్ జాన్సన్ అండ్ మోహిత్ శర్మ ఆడతారు. వీళ్ళలో షమి అండ్ జాన్సన్ చూసుకుంటే చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. షమి వరల్డ్ కప్ లో అదర్ కొడితే జాన్సన్ బిగ్ బాస్ లో దుమ్ము రేపాడు. నాకెందుకో వీళ్ళ డ్యూ ఈసారి వండర్స్ క్రియేట్ చేయబోతుంది అనిపిస్తుంది. అండ్ అలానే మోహిత్ శర్మ కూడా చాలా మంచి బౌలర్. డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేస్తూ రన్స్ ఆపుతుంటాడు. లాస్ట్ ఇయర్ కూడా మనం అదే చూసాం. ఎక్సెప్ట్ ఫైనల్ మ్యాచ్ తప్పించి మిగిలిన అన్ని మ్యాచ్ల్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వీళ్ళకి బ్యాకప్ చూసుకుంటే కార్తిక్ త్యాగి, ఉమేష్ యాదవ్ అండ్ జాష్ లిటిల్ రూపంలో మంచి బ్యాకప్ ఉంది. నెంబర్ 4 రాజస్థాన్ రాయల్స్. 2024 ఐపీఎల్ కోసం రాజస్థాన్ దగ్గర సాలిడ్ ఫాస్ట్ బౌలింగ్ లైనప్ ఉంది. రీసెంట్ గా జరిగిన ఐపీఎల్ ట్రేడింగ్ లో లక్నో నుంచి ఆవేష్ ఖాన్ ను ట్రేడ్ చేసుకున్నాక వీళ్ళ బౌలింగ్ లైనప్ మరింత బలపడింది. ఇటు ఫాస్ట్ బౌలింగ్ చూసుకున్నా అటు స్పిన్ బౌలింగ్ చూసుకున్నా 5 మంచి బౌలర్స్ రాజస్థాన్ దగ్గర ఉన్నారు. ఈసారి ఐపీఎల్ లో రాజస్థాన్ తరపున మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ గా ఆడే ప్లేయర్స్ ఒకసారి చూస్తే ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ కృష్ణ అండ్ ఆవేష్ ఖాన్ ఆడతారు. అండ్ ఇందా చెప్పుకున్నట్లు ముగ్గురు కూడా హై క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్. 140+ స్పీడ్ తో బౌలింగ్ చేస్తూ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టగలరు. అండ్ ఇందులో ఆవేష్ ఖాన్ లాస్ట్ సీజన్ లో కొంచెం ఫెయిల్ అయినప్పటికీ అంతకు ముందు సీజన్స్ లో మాత్రం అదర్ కొట్టాడు. అండ్ బౌల్ చూసుకుంటే పవర్ ప్లే లో బాల్ ని స్వింగ్ చేస్తూ బ్యాట్స్మెన్ ని తిప్పలు పెడతాడు. అలానే ప్రసిద్ కృష్ణ చూసుకున్న మంచి బౌలర్. కాబట్టి రాజస్థాన్ ఫాస్ట్ బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉంది. బ్యాకప్ చూసుకుంటే బౌల్ట్ కి నాండ్రే బర్గర్ రూపంలో ఇన్ఫార్మ్ ప్లేయర్ ఉన్నాడు. ఆవేష్ ఖాన్ అండ్ ప్రసిద్ కృష్ణకి బ్యాకప్ గా నవదీప్ సైని, సందీప్ శర్మ అండ్ కుల్దీప్ సేన్ ఉన్నారు. నెంబర్ 3 పంజాబ్ కింగ్స్. 2024 ఐపీఎల్ కోసం పంజాబ్ జట్టు ఒక బలమైన ఫాస్ట్ బౌలింగ్ లైనప్ ని సెట్ చేసుకున్నారు. అది ఎంతలా అంటే వాళ్ళ దగ్గర అన్ని రకాల బౌలర్స్ ఉన్నారు. లైక్ డెత్ బౌలర్స్, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్, రైట్ ఆర్మ్ బౌలర్స్ అండ్ స్వింగ్ బౌలర్స్. ఇలా ప్రతి ఒక్క బేస్ ని కవర్ చేసేలా పంజాబ్ బౌలింగ్ లైనప్ ఉంది. కానీ వీళ్ళని కంగారు పెట్టే విషయం ఏంటంటే వాళ్ళ బౌలర్స్ మంచి ఫామ్ లో లేరు. ఎనీవే వాళ్ళు T20 స్పెషలిస్ట్ కాబట్టి ఎప్పుడైనా కంబ్యాక్ ఇవ్వచ్చు. ఈసారి ఐపీఎల్ లో పంజాబ్ తరపున మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ గా ఆడే ప్లేయర్స్ ఒకసారి చూస్తే హర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, కగిసో రబాడా అండ్ శామ్ కరాన్ ఆడతారు. వీళ్ళలో నలుగురు కూడా హై రెప్యుటేషన్ ఉన్న ఫాస్ట్ బౌలర్స్. వాళ్ళు పేర్లు వినగానే మంచి బౌలర్స్ అని మనం టక్కుని చెప్పేయచ్చు. కాబట్టి ఫాస్ట్ బౌలింగ్ లైనప్ కలిసికట్టుగా పర్ఫామ్ చేస్తే అంతటి బ్యాటింగ్ లైనప్ అయినా కుప్పకూలిపోతుంది. వీళ్ళకి బ్యాకప్ చూసుకుంటే నేథన్ ఎలిస్, క్రిస్ వోక్స్, కావేరప్ప అండ్ రిషి ధవాన్ రూపంలో మంచి బ్యాకప్ ఉంది. ముఖ్యంగా రబాడాక్ అయితే వోక్స్ అండ్ ఎలిస్ రూపంలో సాలిడ్ బ్యాకప్ ఉంది. అండ్ ఇండియన్ బ్యాకప్ కి మాత్రం ఎక్స్పీరియన్స్ లేదు. ఎనీవే వీళ్ళకి ఇంజురీ అయితే తప్ప బ్యాకప్ అవసరం లేదు కాబట్టి ఆన్ పేపర్ పంజాబ్ ఫాస్ట్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. నెంబర్ 2 ముంబై ఇండియన్స్. 2024 ఐపీఎల్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో స్ట్రాంగ్ గా ఉన్న ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో కూడా బలంగా కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ వీళ్ళ దగ్గర బుమ్రా లేకపోవడంతో కొంచెం వీక్ గా కనిపించినా ఈసారి తను తిరిగి రావడంతో మొత్తం సెట్ అయిపోయింది. అండ్ దానికి తోడు వీళ్ళ ఆక్షన్ లో కూడా మంచి ఫాస్ట్ బౌలర్స్ ని పిక్ చేశారు. అండ్ ప్రెసెంట్ వాళ్ళు మంచి ఫామ్ లో కూడా ఉన్నారు. కాబట్టి ఈసారి ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫాస్ట్ బౌలింగ్ లైనప్ అని చెప్పుకోవచ్చు. ఈసారి ఐపీఎల్ లో ముంబై తరపున మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ గా ఆడే ప్లేయర్స్ ఒకసారి చూస్తే జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారా, గెరాల్డ్ కోయెట్జీ అండ్ హార్దిక్ పాండ్యా మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ గా ఆడతారు. అండ్ వీళ్ళల్లో బుమ్రా ఫామ్ గురించి మనం కంగారు పడాల్సిన పని లేదు. ఎనీ టైమ్ ఆన్ ఫామ్ లోనే ఉంటాడు. అండ్ తుషారా కూడా ఇతర T20 లీగ్స్ ఆడుతూ మంచి బౌలింగ్ చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా ఇప్పుడే ఇంజురీ నుంచి కోలుకుంటున్నాడు. కాబట్టి తనని 6th బౌలర్ గా యూజ్ చేసి అవసరమైనప్పుడు మాత్రమే బౌలింగ్ చేపిస్తారు. కోయెట్జీ విషయానికి వస్తే ఇంజురీ వల్ల తనకి పెద్దగా మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. ఒకవేళ తను ఐపీఎల్ టైం కి అవైలబుల్ గా లేకపోతే బెరండాఫ్ ఆర్ మధుశంకాని ప్లేయింగ్ లెవెన్ లో ఆడిస్తారు. అండ్ వాళ్ళు కూడా చాలా మంచి ఫాస్ట్ బౌలర్స్. కాబట్టి ముంబై బ్యాకప్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది.
ఇక ఫైనల్ గా నెంబర్ 1 సన్ రైజర్స్ హైదరాబాద్. 2024 ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలింగ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. పర్టికులర్ గా ఇయర్ అనే కాదు, ఏ సీజన్ లో చూసుకున్న ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ స్ట్రాంగ్ గానే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అది ఇంకొంచెం బలపడింది. కానీ వీళ్ళకి ప్లేయింగ్ లెవెన్ లో ఆడే ఇండియన్ ప్లేయర్స్ కేవలం డొమెస్టిక్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. ప్రజెంట్ ఇండియా టీమ్ లో కాంపిటీషన్ పెరిగిపోవడంతో వాళ్ళకి పెద్దగా అవకాశాలు రావట్లేదు. అండ్ భువీ లాంటి బౌలర్ ఇండియా టీమ్ లో పర్ఫార్మ్ చేసినప్పటికీ ఏదో ఒక రీజన్ చెప్పి పక్కన పెడుతున్నారు. ఇక ఈసారి ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ తరపున మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ గా ఆడే ప్లేయర్స్ ఒకసారి చూస్తే భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్ అండ్ ప్యాట్ కమిన్స్ ఆడతారు. అండ్ వీళ్ళ నలుగురు కూడా చాలా అంటే చాలా మంచి క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్. భువీ ఏమో పవర్ ప్లే లో స్వింగ్ బౌలింగ్ తో అదరకొడితే నటరాజన్ డెత్ ఓవర్స్ లో అదరకొడతాడు. అండ్ వీళ్ళతో పాటు కమిన్స్ అండ్ ఉమ్రాన్ మాలిక్ కూడా ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా బౌలింగ్ చేయగలరు. సో కాబట్టి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్ ఎంత స్ట్రాంగ్ గా కనపడుతుంది. అండ్ వీళ్ళకి తోడు హెడ్ ని డ్రాప్ చేసి మార్కో యాన్సన్ ని కూడా ప్లేయింగ్ లెవెన్ లోకి తీసుకుంటే ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ని ఆపటం ఎవరి వల్ల కాదు. సో కాబట్టి ఎస్ఆర్హెచ్ కి నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చా. ఇక మీరైతే ఈ 10 టీంలకి ఎలాంటి ర్యాంకింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.